మేషరాశి వారికి రాబోయే 48 రోజులలో జరిగేది తెలిస్తే మాత్రం మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారని చెప్పాలి. అసలు మీకు డబ్బు పరంగా ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా, మరియు డబ్బుకి సమయానికి చేతికి అందుతుందా లేదా, మీరు చేసే పనిలో ఎంతవరకు మీరు లాభాలను గడిస్తారు, ఎంతవరకు మీకు నష్టాలు వచ్చే అవకాశం ఉంది, అలాగే ఏ వ్యక్తుల వలన మీకేదన్నా అనుకోని సమస్యలు లేదా ఇబ్బందులు, వారి పట్ల మోసాలు జరిగే అవకాశం అనేది ఉందా లేదా, ఇవన్నీ కూడాను ఈ వీడియోలో మనం క్లుప్తంగా వివరించబడతాయి. కాబట్టి ఎక్కడా కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు చక్కగా అర్థమవుతుంది. ఇక మేషరాశి వారిది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. వీరి రాశికి అధిపతి కుజుడు. ఇక మేషరాశి వారు చాలా వరకు కూడా మనం అదృష్టవంతులుగా పరిగణించుకోవచ్చండి. అంటే వీరి జీవితం ఏంటంటే పైకి చూసే వాళ్ళందరికీ కూడాను పూలబాటలాను కనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ పూల వెనకాల ఎన్ని రకాలైనటువంటి బాధలు ఉన్నాయో, పైకి అందంగా కనిపించే వెనుకమాల అంటే కష్టము, ఒత్తిడి, స్ట్రెస్ అని ఇట్లా మానసికంగా నలిగిపోవటము, అందమైనటువంటి జీవితాన్ని వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు అంటే దాని వెనకాల ఎనలేని కష్టము, ఆలోచన, నిద్రలేని రాత్రులు, సమయానికి తిండి లేని రాత్రులు కూడా తినని రోజులు ఎన్నో ఉన్నాయని చెప్పుకోవచ్చు. అంటే ఎవరికైనా అదృష్టం కొంతమందికి వచ్చిందంటే వారి జీవితంలో ఎటువంటి కష్టము లేకుండా అదృష్టాన్ని సొంతం చేసుకుంటే, అంటే సుఖం అనేది ఉంటే మాత్రం వాళ్ళని మనం పూర్తిగా అదృష్టవంతులుగా పరిగణించవచ్చు. కానీ ఈ మేషరాశి వ్యక్తులు వారికి ఏంటంటే ప్రతీదీ కష్టపడి సంపాదించుకుంటేనే డబ్బు కావచ్చు లేదా సంతోషం కావచ్చు, కష్టంతోటే వస్తుంది కానీ ఫ్రీగా రాదన్న మాట. కాబట్టి వీరి జీవితం పూల పాన్పులాగా కనిపించే ఒక ముళ్ళబాట అని కూడా మనం చెప్పుకోవచ్చు. మరి వీరిలో ఉన్నటువంటి ఆశయాలు అంటే జీవితంలో ఒక మంచి స్థాయికి ఎదగాలన్న ఒక తపన వల్ల ఏంటంటే వీరికి చాకిరీ కష్టం మిగులుతుంది. అయితే వారేంటంటే ఈ కష్టాన్ని ఎంతైనా ఇష్టంగా చేస్తూ ఉంటారు. కుటుంబాన్ని అమితంగా ప్రేమించేటటువంటి వ్యక్తులు, కుటుంబాన్ని గౌరవించే వ్యక్తులు, కష్టపడాలి, కష్టంతో వచ్చే సుఖమే మాకు కావాలి, కానీ కష్టం లేకుండా వచ్చేటటువంటివి ఏవి కూడా మాకు అవసరము లేదు అనుకునేటటువంటి వ్యక్తులు, ఆ వ్యక్తిత్వమే వారి మనసుకు ప్రశాంతతనిస్తుంది. కాబట్టి వారి అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. అలాగే వారి జీవితంలో ఉన్నటువంటి వ్యక్తులను అంటే జీవిత భాగస్వామి కానివ్వండి, వారికి సంబంధించిన వ్యక్తులు కానివ్వండి, ప్రేమించగలుగుతున్నారు చూడండి మనస్ఫూర్తిగా, అది కూడా అదృష్టం అనే చెప్పుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే చాలామంది మనం గమనించినట్లయితే ఇళ్లల్లో ఉన్నటువంటి మనుషులు వారి మనసుల్లో ఉండరు, ఎక్కడో ఉన్నటువంటి మనుషులు వారి మనసుల్లో ఉంటారని, కానీ అది దురదృష్టంగా చెప్పుకోవాలి. అలాగే మేషరాశి వారు ఏంటంటే వారికి దేవుడిచ్చినటువంటి మనుషుల్ని అంటే వారికి సంబంధించిన వ్యక్తుల్ని, జీవిత భాగస్వామిని అమితంగా ప్రేమించేటటువంటి వ్యక్తులు. కాబట్టి వీరిని అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. కొంతమంది మనం గమనించినట్లయితే కళ్ళ ముందు ఉన్నటువంటి వ్యక్తులు వారి మనసులో ఉండరన్నమాట. అలాంటి జీవితాలు ఏంటంటే చాలా నరకంగా ఉంటాయి. అలా కాకుండా ఉన్న మనుషులను ప్రేమించగలగడం కూడా ఒక వరం అని చెప్పుకోవచ్చండి. కష్టాలన్న తర్వాత ప్రతి మనిషికి కూడా జీవితంలోనే ఉంటూ ఉంటాయి. కానీ ఆ కష్టాన్ని తృప్తిగా మన అనేటటువంటి మనుషులు అని అనుకొని మనసుకు తీసుకొని కష్టపడతారు చూడండి, అప్పుడు అది ఇష్టంగా ఉంటుంది. కానీ కష్టంగా ఏమాత్రం కూడా అనిపించదన్నమాట. నచ్చని వ్యక్తులను చేయాలంటే భారంగా అనిపిస్తుంది అన్నమాట. కాబట్టి ఈ మేషరాశి వారు అయితే ఈ విషయంలో చాలా అదృష్టవంతులు. ఇక వీరికి రాబోయే 48 రోజులు కూడా బాగా బిజీగా గడుపుతూ ఉంటారు. మీరేంటంటే కాస్తంత నూతనంగా ఏదైనా పనులు చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ పనులకు సంబంధించి మీరు బిజీగా తిరగటము, ఇట్లా రాత్రింపగలు కూడా కష్టపడటము, ఏంటంటే జీవితంలో ఒక మంచి స్థాయికి ఎదగాలని మీరు సంకల్పంలో భాగంగానే వీరికి 48 రోజులు కూడా బాగా బిజీగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. చేతికి ధనం అనేది అందుతుంది. చేసే పనిలో కూడా బాగా కలిసి వస్తుంది. కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని చూడగలుగుతారు.
అయితే కష్టం మాత్రం బాగా గట్టిగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక ఆ డబ్బును చూసి ఏంటంటే కాస్త స్ట్రెస్ మర్చిపోయేటటువంటి అవకాశం అనేది కనిపిస్తుంది. ఆ డబ్బుకు సంబంధించినటువంటి మంచికి ఏదైనా గృహ నిర్మాణానికి కావచ్చు, ఇలా ఏదైనా సరే వచ్చిన డబ్బు వచ్చినట్లుగా వీరికి నిలకడగా ఖర్చు అయిపోతూ ఉన్నాయి. అది వీరికి అవసరమైనటువంటి ఖర్చులే కాబట్టి వీరు దాని గురించి బాధపడరన్నమాట. అలాగే ఈ 48 రోజులు కూడాను బాగా బిజీగా గడిపే అవకాశం అనేది ఉంది. అయితే వీరు గతంలో కొంతమంది మనుషుల్ని ఏంటంటే కొంచెం మానసికంగా మాట్లాడడం, మానసికంగా కొంచెం బాధపడేటట్లుగా మాట్లాడటము, కొంచెం స్వార్థంగా మాట్లాడడం, ఇలాంటివన్నీ కొన్ని చేశారని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక ఈ మేషరాశి వ్యక్తుల వల్ల కొంతమంది బాధపడ్డారు గతంలో. అంటే వీరి మాట వల్ల కావచ్చు, ప్రవర్తన వల్ల కావచ్చు, కొంతమంది బాధపడ్డారని చెప్పాలి. వీరు ఎవరితో అయితే మాట్లాడి ఉన్నారో వారిలో స్త్రీలు అవ్వచ్చు లేదా పురుషులు అవ్వచ్చు కొంత బాధపడి ఉన్నారు. అయితే వారు ఆ రోజున వారితో ఏ మాటలు మాట్లాడకపోయినా సరే కాస్త వారి గురించి కొంచెం మానసికంగా ఆలోచించి బాధపడి నలగడం అనేది వారికి మధ్య జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే దానివల్ల వారి మనసులో మార్పులు చేర్పులు జరిగేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అయితే వారి వల్ల వారికి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదండి. ఎందుకంటే అవతల వ్యక్తులు కూడా మంచివారు, అర్థం చేసుకునేవారు కాబట్టి ఇబ్బంది అనేది ఉండదు. కానీ ఈ మేషరాశిలో ఉన్నటువంటి వ్యక్తులు ఏంటంటే ఒక్కోసారి ఎదుటి వారి మీద గబక్న నోరు జారే అవకాశాలు ఉంటాయి. అంటే ఇళ్లల్లో వారి విషయంలో కాదండి, బయట వారి విషయంలో కొంచెం తొందరగా పర్సనల్గా కొంతమంది గురించి అట్లా మాట్లాడే అవకాశం అనేది ఉంటుంది. నోరు జారుతారన్నమాట కొంతమంది దగ్గర. కానీ అది మీకు అప్పటికప్పుడు దానివల్ల మీకు రిజల్ట్ నష్టం అనేది రాకపోవచ్చు. అది ఎదుటి వాళ్ళు ఇప్పుడు మీరు కూడా మర్చిపోవచ్చు. కానీ అన్నవాళ్ళు మర్చిపోయినా పడ్డవాళ్ళు మాత్రం ఎప్పుడు కూడా మర్చిపోడండి. అది మనసులో పెట్టుకుంటూ ఉంటారన్నమాట. కాబట్టి ఎప్పుడైనా సరే ఏ వ్యక్తినైనా సరే ఒక మాట మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించి మాట్లాడండి. అవతల వాళ్ళ మనసుకు తగిలేటట్టుగా మాట్లాడవద్దన్నమాట. మీకు ఇష్టం లేదు అనుకుంటే అలాంటి బంధాల జోలికి వెళ్ళకండి. అంతేకాని మీరంటే మాకేంటి అన్నట్లుగా ఎదుటి వ్యక్తులను చులకనగా చేసి మాట్లాడితే మాత్రం అది వారి మనసుకు తీసుకుంటే మాత్రం చాలా గట్టిగా బాధ అనేది తగులుతుంది. అది కొంచెం మీకు ఇబ్బందిగా మారేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. నచ్చకపోతే ఆ వ్యక్తులను దూరంగా ఉండండి. నచ్చితే మాట్లాడినప్పుడు ప్రేమగా మాట్లాడండి. లేదంటారా పూర్తిగా దూరం పెట్టేసేయండి. అంతేకాని నచ్చనట్లుగా మాట్లాడినట్లుగా ఇలాంటివి ఏంటంటే ఎదుటి వారికి చాలా ఇబ్బంది కలిగించే అవకాశాలే ఉంటాయి. అంటే మీరెంత మీ బ్రతుకులెంత అన్నట్లుగా ఎదుటి వారితో కొంచెం వీరి కింద పని చేసే స్థాయిలో ఉన్నటువంటి వారిని అవ్వచ్చు అట్లా కొంచెం మాట్లాడుతూ ఉంటారు. కానీ అలాంటి మాటలు అనేది మీకు ఎప్పటికైనా సరే నష్టం లేకపోయినా సరే వాళ్ళు మీ గురించి బాధపడే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మాట కొంచెం జాగ్రత్తగా ఉంచుకోవడం వల్ల మీకు సమస్యలు తగ్గే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలాగే ఇంట్లో కూడా ఏంటంటే మీరు ఒక మితిమించినటువంటి ప్రేమతో కుటుంబం మీద బాండింగ్ అనేది పెంచుకుంటూ ఉంటారన్నమాట. ఈ మేషరాశి వ్యక్తులు అలాంటి బాండింగ్ వల్ల మీరు చూపించే ప్రేమ వల్ల వారికి మీ మీద ప్రేమానురాగాలు ఏర్పడుతూ ఉంటాయి. ఎందుకంటే మీరు అంత అమితంగా ప్రేమిస్తున్నారు, వారి కోసం ఎంతైనా కష్టపడుతున్నారు చేస్తున్నారు కాబట్టి. కానీ ఇంట్లో వారి ముందలైనా సరే వేరే వాళ్ళని ఎవరినైనా సరే చులకనగా మాట్లాడవద్దు. అలా మాట్లాడినప్పుడు మీరే చులకన అయిపోయేటటువంటి అవకాశం అనేది కూడా వారి దగ్గర కనిపిస్తూ ఉంటుందన్నమాట. మీరు ఎవరైతే మా సొంత మనుషులని చెప్పి ఆ ఒక మనిషిని హైలైట్ చేసుకొని మిగిలిన వాళ్ళందరినీ కూడా మనిషి ముందల మీరు తక్కువ చేసి మాట్లాడడం మొదలు పెట్టారనుకోండి, ఆ మనిషి మిమ్మల్ని తక్కువగా చేసి మాట్లాడడం మొదలు పెడుతుంటాడనమాట. కాబట్టి మనుషులన్న తర్వాత ప్రతి జీవితానికి సంబంధించి ఒక మనిషి మాత్రమే మనకు ముఖ్యము. మిగిలిన వాళ్ళందరూ కూడా పరాయి వాళ్ళు అని చెప్పి ఎప్పుడూ అనుకోవద్దు. మన మనిషి మన సొంతం కష్టపడి అంటే మనల్ని నమ్ముకున్న మనుషుల్ని మనం గౌరవించాలి, ప్రేమించాలి. దానికి ఎవరు కూడా కాదని అనము. కానీ మనకి అంటే మనం పోయినా ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే మనం ఎంత ప్రేమించే వాళ్ళైనా సరే మనతో పాటు రారు కదండి. కాబట్టి మన బయట వాళ్ళకి ఎవరికి ఏం చేయకపోయినా పర్వాలేదు, కానీ ఏ మనిషికి కూడా చులకనగా మాత్రం మాట్లాడకూడదు. ఒక్కొక్కసారి మీరు పొరపాటు పడుతూ ఉంటారు.
మేషరాశిలో అదొక చిన్న మైనస్ పాయింట్ ఉంటుంది. ఇక మిగిలినవన్నీ ఓకే, కానీ ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు మీరు సరిచేసుకున్నట్లయితే, ఎందుకంటే ఇలాంటి విషయాలు అనేవి ఎవరు చెప్పరండి. ఎందుకంటే ఎంతసేపటికి మంచి మాటలు అంటే మీ గురించి ఉన్నటువంటి ప్లస్ పాయింట్లు చెబుతూ ఉంటారు, కానీ ఎప్పుడైనా సరే మీలో ఉన్నటువంటి కొన్ని చిన్న చిన్న పొరపాట్లు కూడా చెప్పగలిగినప్పుడు అవి మీరు సరిచేసుకొని జాగ్రత్త పడే అవకాశం అనేది ఉంటుందన్నమాట. వాటి వల్ల మీ జీవితంలో మార్పులు చేర్పులు చేసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఇక ఇబ్బందుల సంఖ్య తగ్గుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే భాగస్వామి విషయంలో, ఇళ్లల్లో వాళ్ళ విషయంలోనే కాకుండా తల్లిదండ్రులను గౌరవించండి. అలాగే మీ చుట్టూతా ఉన్నటువంటి నలుగురిని కూడా మర్యాదగా మాట్లాడడం అనేది మీరు చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్ అండి. అందరినీ గౌరవిస్తారు కాదని అంటారా? కాకపోతే ఏంటంటే ఒక్కొక్కసారి జీవితం అంటే కేవలం జీవిత భాగస్వామి మాత్రమే, మిగిలిన వాళ్ళందరూ అంటే వారితో మనకి అవసరం లేదు అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారన్నమాట. కాబట్టి భాగస్వామి మీరే లోకం అనుకున్నటువంటి భాగస్వామిని మీరు ప్రేమించాలి, గౌరవించాలి. కానీ ఇట్లా వేరే వాళ్ళను కూడా ఎవరిని తక్కువ చేసి మాట్లాడకుండా ఉండడం వల్ల మీకు మంచి జరిగేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. లేకపోతే వారు పడేటటువంటి బాధతో మీకు కొంచెం ఇబ్బందులు వస్తాయి. కాబట్టి చిన్న చిన్న పొరపాట్లు అనేవి సరిచేసుకోండి. అలాగే ఈ మేషరాశిని మనం వ్యక్తిగతంగా చూసినట్లయితే చాలా మంచివారండి. చిన్నపిల్లల మనస్తత్వం వీరు ఏంటంటే చిన్న విషయాన్ని పొంగిపోతారు, అంతలోనే మళ్ళీ అంటే ఒకసారి దేనికైనా సరే చాలా వరకు బ్యాలెన్స్గా ఉంటారు. కానీ ఒక్కొక్కసారి వీరి ఆలోచన విధానం ఏంటంటే కొంచెం ఓవర్గా వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. అంతలోనే సంతోషపడిపోతూ ఉంటారు, మళ్ళీ అంతలోనే ద్వేషం పెంచుకుంటూ ఉంటారు. అలాగా బయట వారి విషయంలో రకరకాల ఆలోచన ధోరణులు కలిగి ఉంటారన్నమాట. అలా ఇంట్లో వారితో ఆలోచన ఒక రకంగా ఉంటుంది. ఎందుకంటే మనతో ఉంటారు కాబట్టి వారి గురించి ఆలోచించడానికి ఏమీ లేదు. కానీ బయట వారి విషయంలో అప్పటికప్పుడే మంచి వాళ్ళలాగా చూస్తూ ఉంటారు, అప్పటికప్పుడే వారి మీద ద్వేషాన్ని పెంచుకుంటూ ఉంటారన్నమాట. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు కూడా మీరు సరిచేసుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనిషికి ఒకే దృష్టిలో చూడగలగాలి. ఒకప్పుడు నచ్చినటువంటి వ్యక్తి ఇంకోసారి ఎందుకు నచ్చట్లేదు అనేది మీరు ఆలోచించండి. అలాగే మీరు మాట్లాడేటటువంటి పద్ధతిలోనే ఎదుటివారికి కూడా మిమ్మల్ని మాట్లాడడం మొదలు పెడితే ఆ బాధ ఏంటనేది కూడా ఒకసారి మీకు అర్థమవుతుందన్నమాట. కాబట్టి గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవాలి. అది కూడా ఒకసారి సరిచేసుకోండి. ఇలా చిన్న చిన్న పొరపాట్లు ఏంటంటే మనుషుల యొక్క జీవితాలకే చాలా రకాల ఇబ్బందులు పెట్టేటటువంటి అవకాశాలు అనేవి ఉంటాయి. కాబట్టి ఈ పొరపాట్లను సరిచేసుకోగలిగితే మీరు ఇంకా చక్కగా ముందుకు వెళ్ళే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలాగే తల్లిదండ్రుల ఆశీస్సులు కూడా మీకు తప్పనిసరిగా కావాలి. మిమ్మల్ని కనిపెంచి ఒక స్థాయికి తీసుకొచ్చినటువంటి అలాంటి తల్లిదండ్రుల్ని పూర్తిగా అంటే వారి వల్ల కొంతమంది ఆస్తులు అంతస్తులు ఇవ్వాలనే గౌరవిస్తున్నారండి. కానీ మీకంటూ ఒక స్థాయిని, ఒక ఆస్తిని ఇలాంటివి ఇచ్చినప్పుడు అలాంటి తల్లిదండ్రులను కూడా పూర్తిగా దూరం పెట్టేసేయటం అనేది మంచిది కాదన్నమాట. కాబట్టి జీవితం అంటే అన్ని బంధాలను కలుపుకుంటూ పోవాలి. మనకి నలుగురు కావాలి, నలుగురిని గౌరవిస్తూ ప్రేమిస్తూ ఉండాలి. అలా కాకుండా ఒక బంధమే శాశ్వతం, మిగిలినవన్నీ అబద్ధపు బంధాలు అని అనుకుంటే మాత్రం చివరికి మీరు ఏ బంధం అయితే శాశ్వతం అనుకున్నారో ఆ బంధం వల్లే మీరు మానసికంగా అంటే ఆ బంధం మీకు విలువ ఇవ్వకపోవడం, మానసికంగా నలిగిపోయే అవకాశాలు అనేవి ఉంటాయన్నమాట. ఎందుకంటే శాశ్వతం అనుకున్న బంధము మీరు ఉంటేనే మీతో ఉన్నవాళ్ళు ఉంటుంది, కానీ ప్రతి చోటకి రాదు కదండి. కాబట్టి అలా అర్థం చేసుకోండి. అలాగా ప్రతి విషయాన్ని కూడా కొంచెం ఈ మధ్య ఏంటంటే మేషరాశి వారి ప్రవర్తన కొంచెం అర్థం కానున్నట్లుగా వ్యవహరిస్తూ ఉంటున్నారన్నమాట. అన్ని విషయాలలో కంట్రోల్గా బ్యాలెన్స్గా ఉండేటటువంటి వీరికి కూడా ఒక్కొక్కసారి ఏంటంటే కొంచెం ఒకసారి అలా బిహేవ్ చేస్తూ ఉంటారు. గ్రహాల అనుకూలత అనేది సరిగా లేకపోవడం వల్ల. కాబట్టి మీరు దైవ నామస్మరణ చేసుకుంటూ ఉండండి, శివాలయానికి వెళ్ళండి, శివారాధన చేసుకుంటూ ఉండండి. ఇలాంటి మార్పుల వల్ల మీ జీవితం అనేది బాగుండే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి చిన్న చిన్న పొరపాట్లను ఖచ్చితంగా సరిచేసుకోవాలి. ప్రతి మనిషి కూడా అన్నీ తెలుసు అనేటటువంటి మనిషిలో కూడా పొరపాట్లు అనేవి ఉంటూ ఉంటాయండి. కాబట్టి ఆ పొరపాట్లను సరిచేసుకోగలిగితే విజయం అనేది మీ సొంతం అవుతుంది. అదే అన్ని రంగాల్లో పనిచేసే వారికి కూడా కలుసుబాటుగా ఉంటుంది. ఇక వివాహం కాని వారు కూడా వివాహం జరిగి సంతోషంగా ఉంటారు. ఇక ఈ 45 రోజులైతే మీకు ఎలా ఉంటుందనేది అర్థమైంది కదండి.
ఏం చేయాలి ఏం చేయకూడదు. అది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే 10 మంది బంధుమిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి. ధన్యవాదాలు.